ఇక్కడ ఈ కథలో కూడా అదే చెప్పింది. ఏంటంటే మనలో ఉండే మంచి లక్షణాలు, చెడు లక్షణాలు, ఒకటి దేవతలు, ఒకటి రాక్షసులు. అయితే ఈ చెడు లక్షణాలు ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల దేవతలు అనేటువంటి వాళ్ళు ఓడిపోతారట. దానివల్ల ఏంటంటే వీళ్ళు మన సహాయం అడగటువంటి అర్థం ఏంటంటే ఈ జీవుడే సాధన చేసి మళ్ళీ ఆ మంచి లక్షణాలకి బలం చేకూర్చాలి. ఆ చేకూర్చితే అప్పుడు వాళ్ళు గెలుస్తారట. అంటే ఆ స్థితికి మనం వెళతాం, అప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తారు వరాలు అని. అందుకే ఒక అమెరికన్ ఫిలాసఫర్ ఒక ఆయన తమాషగా చెప్పాడు, నాలో మంచి అనే కుక్క, చెడు అనే కుక్క, 2 కుక్కలు ఉన్నాయి, అవి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి అన్నట్టు ఆయన. వాడు ఎవడో వెంటనే అడిగాట, ఏ కుక్క గెలుస్తూ ఉంటుందండి అని. ఏ కుక్కకి ఎక్కువ ఆహారం వేస్తానో ఆ కుక్క గెలుస్తూ ఉంటుంది అన్నట్ట. మనం నిత్యం మన మనసుని దేని మీద పెడతామో దాన్ని బట్టి జరుగుతుంటాయి. మంచి కుక్కకే ఆహారం వేస్తూ ఉండాలి అంటే అర్థం ఏంటంటే, అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలనే ఎక్కువగా బలోపేతం చేయాలంటే మనం చేయవలసినటువంటి సాధన